మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నితిన్ ఈ పేరు వింటేనే అంతా భయపడిపోయే పరిస్థితి. కారణం వరుసగా డబుల్ హ్యాట్రిక్ అట్టర్ ఫ్లాప్స్ మరి. కానీ మాకు మాత్రం ఈ హీరోనే కావాలంటూ వెంటపడి కథలు చెప్పేస్తున్నారట ఈ క్రేజీ ఫిలిం మేకర్స్. దీంతో వచ్చిన ఈ అవకాశాలనైనా నిలబెట్టుకుంటావా గురు అంటూ కౌంటర్ వేస్తున్నారట మూవీ లవర్స్. హీరో నితిన్ కి ఎక్కడో సుడి బాగానే ఉంది. 2020లో వచ్చిన భీష్మ, ఆ తర్వాత చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఇలా వరుసగా 7 అట్టర్ ఫ్లాప్స్ తో హిట్ కి అడ్రస్సే లేకుండా పోయాడు ఈ కుర్ర హీరో. కానీ లేటెస్ట్ గా 2 కొత్త ప్రాజెక్ట్స్ ని పట్టేశాడు. వాస్తవానికి తమ్ముడు అడ్డంగా పోకపోయి ఉంటే ఈ పాటికి ఎల్లమ్మ సెట్స్ పై పరుగులు పెడుతూ ఉండేది. కానీ కాలం కలిసిరాక చేతిలో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ కూడా చేజారిపోవడంతో ఇక నితిన్ పని అయిపోయింది అనుకున్నారు అంతా. మరోవైపు విక్రమ్ కుమార్ నితిన్ తో చేయాల్సిన స్వారీని విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. కానీ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నితిన్ వద్దకే చేరటం ఇక్కడ గమనార్హం. మరోవైపు టిపికల్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ బుర్రకి పని పెట్టే VI ఆనంద్ కూడా నితిన్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడట. వాస్తవానికి ఇలా 7 అట్టర్ ఫ్లాప్స్ మరే హీరోకైనా పడి ఉంటే ఈ పాటికి పెట్టాబేడా సర్దుకొని పోయేవాడే. కానీ నితిన్ ఎల్లమ్మ పోయిందనుకునే లోపే ఇలా వెతుక్కుంటూ 2 సినిమాలు వచ్చి చేరటం విశేషం. అందుకే ఈ కుర్ర హీరోకి సుడి గట్టిగానే ఉందనేది చూడాలి. మరి కనీసం ఈ సినిమాలో తనైనా ఇండస్ట్రీలో నిలబెడతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.